మండలం చదం గ్రామ సమీపంలోని లింగాలకొండపై వెలిసిన పశుపతినాథుని ఆలయంలో కొందరు దుండగులు విధ్వంసానికి పాల్పడ్డారు. ఆలయం ముఖద్వారాన్ని గ్యాస్ వెల్డింగ్ కట్టర్ ద్వారా పగలకొట్టి ఆలయంలోకి ప్రవేశించారు. గుప్త నిధుల కోసం 4 ముఖాల నంది విగ్రహానికి నల్లబట్ట కట్టి క్షుద్ర పూజలు చేశారు. పడమర వైపున్న నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గతంలో కూడా బయట ఉన్న నంది విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేశారు. రాయదుర్గం మండలం చదం గొల్లదొడ్డి గ్రామ సమీపంలో వెలిసినటువంటి పశుపతినాథ ఆలయంలో వాకిలి ఇరుగొట్టి లోపల ఉండే విగ్రహాన్ని 4 నందులు ఉండేటటువంటి శివలింగాన్ని పడమర దిక్కులో ఉండేటువంటి నందిని నల్లబట్టలు కట్టి పౌలుగొట్టడం జరిగినది. కావున దీనికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఆలయంలో చాలా సార్లు ఇట్లా జరగడం జరిగినది. ప్రభుత్వానికి చెప్తే కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదని మనవి కోరుతున్నాను. 4 నందిలో మధ్యలో శివుడు ఉన్నటువంటి పడమటి భాగంలో ఉన్నటువంటి నంది పౌలుగొట్టడం జరిగినది. ఈ రోజు రాయదుర్గం మండలం చదువు గ్రామ సమీపంలో లింగాల బండ మీద ఉన్న పశుపతినాథ దేవాలయంలో నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు పూజలు చేసి పడమర వైపున ఉన్నటువంటి నంది విగ్రహం యొక్క తలకాయను ధ్వంసం చేయడం జరిగింది. అది డోర్ను కూడా గ్యాస్ కట్టర్తో తొలగించినట్టుగా కనపడుతుంది. మిగతా చెక్క డోర్ కూడా లాక్ బ్రేక్ చేసినట్టు కనపడుతుంది. కాబట్టి దీని మీద పూజారితో కంప్లైంట్ తీసుకొని తదుపరి దర్యాప్తు చేస్తాం. ఇంతకుముందు జరిగిందని చెప్తున్నా, ఇక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు. మేము వెరిఫై చేస్తాము. మేము నైట్ కూడా బీట్లు పెంచి మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా చాలా ప్రసిద్ధిగాంచిన లింగాల బండలో మన ఈశ్వరాలయంలో కొంతమంది దుండుగులు దాన్ని ధ్వంసం చేసి కూడా నల్ల బట్టలు బసవన్న చుట్టూ నల్ల బట్టలు కట్టేసి కళ్ళకి గంతలు కట్టేసి ధ్వంసం చేయడం అనేది చాలా బాధాకరం, చాలా దురదృష్టకరమైన చర్య. ఈ దేవాలయంపై దుండగులు దాడి చేయడం ఇది 4వసారని ఆలయ పూజారి తెలిపారు. తిరుమల తిరుపతి దేవాలయం నుండి పశుపతి ఆలయానికి 80 లక్షల రూపాయల గ్రాంట్ మంజూరైందని, త్వరలోని ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అజయ్ పాటిల్ పేర్కొన్నారు. ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించి విచారణ చేస్తున్నామని పట్టణ సిఐ శ్రీనివాసులు తెలిపారు. తాళం